సమైక్య రాష్ట్ర అధ్యక్షుడే ఉన్నాను. గత 6 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలను ప్రకటించాలని చెప్పి ఆమరణ దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి మోతిలాల్ నాయక్ గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము దానికి సంబంధించిన గిరిజన శాఖకు సంబంధించిన సీతక్క గారు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. సీతక్క గారు పోరాట వారస్తు అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ గిరిజన బిడ్డ ఈరోజు 6 రోజులుగా దీక్ష చేస్తుంటే నీ కళ్ళ కనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి ఒకరోజు పాదయాత్ర చేస్తే రేవంత్ రెడ్డి కాళ్ళు బొబ్బలేక అని చెప్పి చెప్పులు కొని తీసుకొని రేవంత్ రెడ్డి కాలేజ్ ఉన్న సీతక్క ఈరోజు నీ జాతి బిడ్డ ఈరోజు గాంధీ హాస్పిటల్ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటే నీ జాతి వారసత్వాన్ని మర్చిపోయినా నువ్వు. అదేనా నీ మావోయిస్టు ఉద్యమకాన్ని, నీ ఉద్యమ పంద, నీ సమ్మక్క వారసత్వాన్ని కొనసాగించకుండా దొరలకు తొత్తుగా పనిచేస్తున్న నువ్వు ఈరోజు నీ జాతి బిడ్డ అయినా, నీ గిరిజన బిడ్డ అయినా నీ మోతిలాల్ నాయకుడు పరామర్శించాలి. ఆ మోతిలాల్ దగ్గరికి ప్రభుత్వాన్ని వెంటనే తీసుకెళ్ళాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో మేము ఉద్యోగ ఉద్యమం అని చెప్పి ఏదైతే నిరుద్యోగులతోటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిందో ఇదే నిరుద్యోగాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు తీసేయడానికి మేమంతా నిరుద్యోగంతో సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.